హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్స్ 27. మామ ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్ల గంగాధర్ కలర్స్కి అయితే వచ్చినాం. మన గంగాధర్ కలర్స్ షెడ్ 3 ఇది. మనకి అయితే వచ్చేసి గజానన కలర్స్కి అపోజిట్లో అయితే ఉంటుంది షెడ్. 9 రకాల గణపతులు అయితే నేను మీకు చూపెడతా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. మనం కొరుట్లలో ఇప్పటిదాకా మొత్తం ముంబై స్టైల్ గణేష్ ఐడిల్స్ చూసినాం కదా. ఇవి మన తెలంగాణ స్టైల్ గణేష్ ఐడిల్స్. హైట్ అయితే వచ్చేసి ఒక 6 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ దాకా ఉన్నాయి. నేను మీకు చూపెడతా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూలి ఎండ్ వరకు చూడాలి. అట్లనే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోవాలి. చలో లోపలికి వెళ్ళిపోదాం. ఇవన్నీ మొత్తం ఫుల్లీ వర్క్ కంప్లీట్ అయిన గణపతులు. ఇవన్నీ మనకైతే వచ్చేసి ఫుల్లీ వర్క్ కంప్లీట్ అయిన గణపతులు. స్టార్టింగ్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి మంచిగా సింహాసనం పైన కూర్చుంది. ఇక్కడ కింద నందీశ్వరుడు ఉన్నాడు. చూడండి, హైట్ అయితే వచ్చేసి ఒక 6 ఫీట్స్ అయితే ఉంటుంది. గణపతిని క్లోజ్అప్లో చూడాలి. గణపతిని అయితే చూసిల్లు కదా. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. గంగాధర్ కలర్స్లో వచ్చి బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మన నేమ్ అయితే చెప్పడం మర్చిపోకండి. మన ఇన్స్టా నేమ్ కానీ యూట్యూబ్ నేమ్ అయితే కంపల్సరీ చెప్పండి. అట్లనే ఇక్కడ మంచి ఒక బొజ్జా గణపతి చూస్తున్నారా. చిన్న అంటే మనకి హైట్ 12 ఫీట్ల నుంచి 10 ఫీట్ల నుంచి 12 ఫీట్ల హైట్ ఉంటుంది. బొజ్జా గణపతి జుడుల్లి ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా పగిడి చిల్లు చెవులు చూడాలి డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని గణపతులు చిన్నగా ఉంటాయి, ఈ గణపతి పెద్దగా ఉన్నాయి. మంచిగా చూడాలి ఇంత పెద్ద వచ్చేసిలో. రైట్ సైడ్ చూస్తే ఈ చేతిలో మంచిగా శివుడు ఉన్నాడు ఇట్లా మనకి పట్టుకున్న దాంట్లో. అట్లానే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ పార్వతిని ఇచ్చిళ్ళు చూడాలి ఇక్కడ. సో గణపతి ఓవరాల్ అయితే మస్తు నీట్గా ఉంది సిట్టింగ్ పొజిషన్లో. గణపతిని క్లోజ్అప్లో చూడాలి మంచిగా ఒకసారి. చూసిలే గణపతి మంచిగా లంబోదరుడు. సో ఇది ఇంకో సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఇప్పుడు నేను మీకు ఇది కూడా చూపెడతా చూడాలి. చూసిలా మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. హైట్ ఇది కూడా సేమ్ అంతే 10 ఫీట్ల హైట్ ఉంటుంది గణపతి. మనకి అన్ని కలర్లు మొత్తం ఇట్లా మనకి డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క గణపతి ఇట్లా మల్టీ కలర్తో ఉంటే మనకి గణపతి అయితే వచ్చేసి వైట్ కలర్లో ఉంది. ఎట్లుందో చూడాలి గణపతి ఒకసారి. ఎంత నీట్గా ఉంది ఆ బొట్టు చూడాలి. ఫుల్ వర్క్ కంప్లీట్ అయిన గణపతులు మన గంగాధర్ కలర్స్లో. చిన్న గణపతులు రండి బుకింగ్ చేసుకోవాలి. గణపతిని క్లోజ్అప్లో చూడాలి ఎంత నీట్గా ఉందో. చాలా అద్భుతంగా అవుతుంది. మనకు డిఫరెంట్ ఉంది మొత్తం వైట్ కలర్. చూసిలేమా గణపతులు అంటే ఇవి సిట్టింగ్ పొజిషన్లో ఎంత నీట్గా ఉన్నాయి గణపతులు చూడాలి. ఇది కూడా హైట్ ఒక 9 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది గణపతి. చూడాలి మంచిగా సిట్టింగ్ పొజిషన్లో బుజ్జా గణపతి ఎంత సూపర్ ఉన్నదో. క్లోజ్అప్లో చూడాలి ఒకసారి. మొత్తం మంచిగా చేతులలో ఆయుధాలు కూడా మస్తు ఉన్నాయి. మెయిన్ బొట్టు డిఫరెంట్ ఇచ్చిళ్ళు, మల్లారి స్టైల్ ఇచ్చిళ్ళు. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతికి మల్లారి స్టైల్ బొట్టు ఇచ్చిళ్ళు మామ. చూడులా చూడు. ఇప్పటిదాకా బొజ్జా గణపతులు చూసినాం కదా. ఇప్పుడు కొంచెం చిన్న గణపతులు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇవి చూడండి మన మహారాజ్ టైప్ సింహాసనం మీద కూర్చున్న గణపతులు. ఇవైతే వచ్చేసి హైట్ 6.5 హైట్ అయితే ఉంటుంది గణపతి. 6 ఫీట్స్ 6.5 హైట్ ఉంటుంది. చూడండి సిట్టింగ్ పొజిషన్లో ఎంత సింపుల్గా ఉందో గణపతి చూడండి. చూసిల్లు కదా, ఇదొకటి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఇగో ఈడు ఇంకో డిఫరెంట్ గణపతి ఉంది చూడులి. సిట్టింగ్ పొజిషన్లో మన లాల్ బాగ్చే రాజా టైప్ కానీ మంచిగా చూడండి. మల్లారి స్టైల్ గణపతి, మల్లారి స్టైల్ బొట్టు పెట్టింది ఈ గణపతికి కూడా చూడులి. అవి బ్యాక్ సైడ్ ఆర్చ్ చూడాలి కూడా ఒక 3 సర్పాలను ఇచ్చిళ్ళు. ఆర్చ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంకా మళ్ళీ ఇలా ఆయుధాలు కూడా ఇచ్చిళ్ళు. ఇలా చూడులి సూర్య భగవానుడు, ఇక్కడ ఒక అగ్నిది, ఇంకా ఇట్లా ఆయుధాలు ఇచ్చిళ్ళు. దగ్గరున్న కంపల్సరీ కొట్లకు వచ్చినప్పుడు అయితే చిన్న గణపతులు కావాలన్నోళ్ళు మన గంగాధర్ కలర్స్ని అయితే విజిట్ చేయాలి. గణపతులు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనకు గణపతి 10 ఫీట్స్ గణపతి ఉంది చూడాలి సిట్టింగ్ పొజిషన్లో. మంచిగా కింది ఇక్కడ గద్ద వచ్చింది. సోఫా ఇట్లా మనకి చైర్ పైన మంచిగా కూర్చున్న కాన్సెప్ట్ గణపతి చూడాలి. సో చూసేసి గణపతులు ఇక్కడ మనకి చిన్న గణపతి శివుడు అవతారం ఉన్న గణపతి. ఇది చూడాలి ఎంత ముద్దుగా ఇట్లా మన నందీశ్వరుని పైన కూర్చున్నాడు. శివుడు అవతారంలో ఉన్న గణపతి ఇది. నందీశ్వరుని పైన కూర్చున్నాడు. ఇక్కడ నంది ఇగో శివుని లెక్క ఉన్న గణపతి చూడాలి ఎంత నీట్గా ఉందో.
ఇవన్నమాట మన గంగర్ కలర్ షెడ్ 3లోని గణపతులు. చిన్న గణపతులు ఇవి 6 ఫీట్స్ నుంచి దాదాపు మనకి 5 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ హైట్ ఉన్న గణపతులు దీంట్లో ఉన్నాయి. లాస్ట్ నేను మీకు ఒక గణపతి చూపెడతా, చలో చూసేద్దాం రండి. ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. చూడండి మనకి ఎట్లా అంటే పండరినాథ్ టైప్ అన్నట్టు గణపతి. బొట్టి చూస్తేనే మనకు అర్థమైపోతుంది విఠల్ పండరినాథ్ గణపతి మోడల్. ఇంకో మనకి బ్యాక్ సైడ్ ఆర్చ్లో కూడా ఇగో ఇట్లా పట్టుకొని నిలబడ్డట్టున్నాయి చూడండి ఆర్చ్లో. ఇంకో క్లోజప్ లో చూడు చూసిలా, ఇగో ఈడొక గ్లోబ్ పైన మంచిగా ఒక ఈగల్ని ఇచ్చి గడ్డని గణపతిని మంచిగా క్లోజప్ లో చూడండి సిట్టింగ్ పొజిషన్లో ఎట్లుందో అద్భుతంగా. గణపతులు అయితే అన్నీ చూసిలు కదా, ఇవన్నట్టు మన షెడ్ 3 గణపతులు. సో దగ్గరున్న వాళ్ళు బుకింగ్స్కి వచ్చినప్పుడు కంపల్సరీ మన యూట్యూబ్ నేమ్ అన్నా ఇన్స్టా నేమ్ అన్నా యూజ్ చేయండి, డిస్కౌంట్ తీసుకోవాలి. అట్లానే మరి ఇట్లాంటి మంచి మంచి గణపతులు ఇంకా మిస్ కావద్దు అని అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోవాలి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.